వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. రైట్. విల్సన్ గారు, ఇక్కడ మీకు కూడా ఒక ప్రశ్న. సరే, క్యాబినెట్లోకి నాగబాబు గారిని తీసుకుంటారని ప్రకటన చేయని పరిస్థితి, తప్పని పరిస్థితి ఒకటి ఏర్పడినట్టుగా ఉంది. ఎందుకంటే ఆ రకమైనటువంటి, ఎందుకంటే రాజ్యసభ కోసం పట్టుబట్టారు, రాజ్యసభ ఇవ్వని నేపథ్యంలో ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం అఫీషియల్గా బహిరంగంగా, ఎందుకంటే తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉండాలంటే బహిరంగంగా చంద్రబాబు సంతకంతో ప్రకటన చేసిన తర్వాత రేపు రాజకీయాల్లో అంత ఈజీగా తప్పించుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఒక హామీ, ఎష్యూరెన్స్, బలమైన హామీ, పబ్లిక్ హామీని పొందటం అనేటువంటిది ఒక అంశం అయితే, రెండోది మీరు కూడా ఆంధ్రప్రదేశ్ కోటాలో తెలంగాణ వ్యక్తి ఆర్ కృష్ణని బీసీ నాయకుడిగా ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడుకుందామనా, తెలంగాణ రాజకీయాల్లో వాడుకుందామనా, ఏదో ఒక స్ట్రాటజీ ఉండాలి. ఏంటా స్ట్రాటజీ అని మీరు చెప్పగలుగుతారా? నమస్తే అండి. ఇప్పుడు నాగబాబు గారి నుంచి స్టార్ట్ చేద్దాం. నాగబాబు గారు ఆల్రెడీ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ప్రజల్లోకి పోతున్నారు. ఆ పార్టీ నిర్మాణం వైపు చాలా బలంగా తిరిగిన పరిస్థితి. చాలా హోంవర్క్ చేశారు, చాలా ఎక్సర్సైజ్ చేశారు. అప్పట్లో మిత్రా గారు కానీ, ఈయన కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ చాలా మంది చాలా వర్క్ చేశారు. ఇంత వర్క్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు గారికి ఏదో అకామిడేషన్ కల్పించాల్సిన నేపథ్యంలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏం జరిగింది, ఆయనకి ఇవ్వాల్సిన సీటు బాలశౌరికి ఇవ్వడం జరిగింది. మరి బాలశౌరికి కానీ, లేకపోతే సీఎం రమేష్కి కానీ అనకాపల్లి సీటు వెళ్ళడం జరిగింది. ఆ పేర్లు అక్కడ వినబడ్డాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన కాంట్రిబ్యూట్ చేశాడు, అదేవిధంగా త్యాగం చేశాడు. ఆ త్యాగానికి ప్రతిఫలం ఉండాలి. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీ నిలబడడానికి, ఆయన వెన్నుదిరుగు నిలబడడం కాకుండా క్యాడర్ను మొబైలైజేషన్ చేయడంలోనూ, వాళ్ళకి ఆత్మవిశ్వాసం రగిలించడంలోనూ, అనేక సమస్యలు పరిష్కారం చేయడంలోనూ ఒక ట్రబుల్ షూటర్ గా పనిచేసి పవన్ కళ్యాణ్ గారికి అండదండగా ఉన్నాడు. కాబట్టి జనసేన వాళ్ళు కూడా అంత విశ్లేషణ చేయలేరేమో విల్సన్ గారు, వాళ్ళకి కూడా ఈ పాయింట్ తెలుసో లేదో. సారీ, ప్లీజ్ కంటిన్యూ. అంటే అందరికి తెలిసిన పాయింట్సే. కాబట్టి ఆ కృతజ్ఞత, ఆ రుణభారం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. అప్పట్లో బీజేపీ కూడా ఒక పార్లమెంట్ సీట్ ఇచ్చే విషయంలో ఆయన కొంత వెనక్కి తగ్గి సర్దుకొని సహకరించాడు. 6 పార్లమెంటు సీట్లు రావడంలో ఆయన సహకారం, పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంది. ఉన్న నేపథ్యంలో ఆయనకి అకామిడేట్ చేయాలని ఆయనకుండే సెంటిమెంట్. ఎందుకంటే ఎవరైనా సరే ఒక పార్టీకి పనిచేస్తే, ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఏదో ఒక విల్సన్ గారు, ఎవరికి ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన కాంట్రిబ్యూషన్ గురించి ఎవరికి అనుమానం కానీ అపోహ కానీ ఉండాల్సిన అవసరం లేదు, ఆయన చేయకుండా ఆకాశం నుంచి ఊడబడ్డ పారాచూట్ లీడర్ అని ఎవరు అంటారా. కాకపోతే బహిరంగంగా సంతకం పెట్టి ప్రకటన విడుదల చేయకపోతే నమ్మకం లేదు. ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ కూడా చెప్పచ్చు. ఎందుకన్నా మనం ఎందుకు పవన్ కళ్యాణ్జీ మనం క్యాబినెట్లో తీసుకుంటున్నాం కదా, ఎందుకు అంత టెన్షన్ ఎందుకు అనొచ్చు. కానీ ఇది ఎవరు నమ్మించడానికి అంటే, పవన్ కళ్యాణ్ నమ్మించడానికి అయితే చెవులో చెప్పచ్చు, లేదు జనసేన క్యాడర్ చెప్పాలనుకుంటే అదొక పద్ధతి ఉంది. కానీ బహిరంగంగా ప్రకటన ఇవ్వటం ద్వారా మాత్రమే తప్పించుకోలేడు. ఇక తప్పించుకోలేని ఒక కంపల్షన్ క్రియేట్ చేసే పద్ధతి కాదా అనేది చర్చ, అంతే. ఇప్పుడు నాగబాబు గారి పేరు బయటకు వచ్చేసిన తర్వాత నేచురల్ గానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి ఉంటుంది, ఇది ఫ్యాక్ట్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి ఉంటుంది, క్యాడర్ లో ఉంటుంది, ప్రజల్లో కూడా ఉంటుంది, ఆ సామాజిక వర్గాల్లో కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఇప్పుడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కష్టకాలంలో ఆయన జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించిన నేపథ్యం, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత భారం. ఎందుకంటే పార్టీ చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సహకారం, ఆ తర్వాత మేము అలయన్స్ అయ్యాము, మేము ఇచ్చిన సహకారం కొంత ఉంది, ఆ కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి మాకు ఎలా సహకరించాలనేది ఒక పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని మానసికంగా సంతోష పెట్టాలి. అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా డిప్రెషన్ ఉంటుంది కదా, ఆయన తమ్ముడు చెప్పాడని ఎంపీసీ త్యాగం చేశాడు, తమ్ముడు చెప్పాడని ఎమ్మెల్యేగా పొడి చేయలేదు, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఆ తమ్ముడికి ఒక బాధ్యత, రుణభారం అనేది ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని రాజ్యసభ పంపించడం ద్వారా ఒక వాతావరణం బిల్డప్ చేయాలనుకున్నారు. సరే, వీలు కాలేనప్పుడు ఆల్టర్నేటివ్ ఏముంటది? ఆల్టర్నేటివ్ గా ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి అది బ్యాలెన్స్ కాదు. లేకపోతే ఏం చేయాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ తమ్ముడికి, మీ అన్నకి ఎమ్మెల్సీ కాదు, లేకపోతే ఇంకా మంత్రి పదవి కూడా ఇస్తారనేది ఒక కమిటీ అయ్యారు. అది కూడా బయట క్యాడర్ కూడా మెసేజ్ పోవాలి అనే ఉద్దేశంతో ఆయన లేఖ రూపంలో ఇచ్చారు.
ఎవరిని మంత్రివర్గాలు తీసుకోవాలి, ఎవరి చేత పని చేసుకోవాలనేది కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ముఖ్యమంత్రి గారి నిర్ణయమే నేచురల్ గానే గవర్నర్ అమలు చేస్తారు. కాకపోతే ఇది కొత్తగా మనకు లెటర్లో వచ్చింది కాబట్టి దీని మీద డిస్కషన్ సాగుతుంది. ఇక ఎంపీ రాజ్యసభ అంటే ఆర్ కృష్ణయ్య ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆయన బీసీల హక్కుల గురించి బలంగా మాట్లాడే నాయకుడు. వీళ్ళందరూ రాజీనామా చేసి ఏం తీసుకున్నారంటే అది నేను మంచి కాదల్లా దుస్సాంప్రదాయం ఉంటుంది. నేను ఒక ప్రాంతానికి అంటే మీరు మీ స్ట్రాటజీ ఇక్కడ వాడుకోవాలన్నా అక్కడ వాడుకోవాలన్నా 2 చోట్ల వాడుకోవాలన్నా లేకుంటే నిన్నటిదాకా వైసీపీ రాజ్యసభ సభ్యుడు జస్ట్ రిజైన్ చేసి మళ్ళీ వెంటనే బీజేపీ రాజ్యసభ సభ్యుడు పెద్ద ఇందాక అన్నట్టుగా ఆయనకేం పెద్ద ఆయన మొదటి నుంచి ఆయన బ్లడ్లో బీజేపీ ఉంది అన్నాడు. పైగా అది విచిత్రం. మరి మధ్యలో ఎందుకు వైసీపీ పోయిండో అంటే బస్ అప్పటికి వైసీపీ బీజేపీ మధ్య ఆయన అండర్స్టాండింగ్ ఉండి ఆయన అడిపోయిండో మనకు తెలియదు. కానీ ఆయన అన్నాడు నిన్న ఇంటర్వ్యూలో చూసాం, మీరు చూసారో లేదు, బస్సు బీజేపీ వాళ్ళు ఏమన్నా అటు పంపించారా వైసీపీకి అప్పుడు? అండి ఆర్ఎస్ఎస్ బోలాలు ఉన్న వ్యక్తి, ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఉన్న వ్యక్తి, ఆయన చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఆర్ఎస్ఎస్ లో ఉండేవాళ్ళు కాంగ్రెస్ లో కూడా ఉంటారు, ఆర్ఎస్ఎస్ లో పనిచేసే వాళ్ళు వేరే ఇతర పార్టీలు కూడా ఉంటారు. సో వాట్ అంటే ఆ మధ్యలో కొన్నాళ్ళు తెలుగుదేశంలో, కొన్నాళ్ళు బీజేపీలో, కొన్నాళ్ళు వైసీపీలో, ఆ తర్వాత బీజేపీకి లాస్ట్కి వద్దామని ఆర్ఎస్ఎస్ లాస్ట్కి వచ్చాడు. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఎక్కడ వాడతారు? తెలంగాణ, ఆంధ్ర అన్నారు. కాదు, అతను నేషనల్ పర్సనాలిటీ. అచ్చా, బీసీల గురించి అంటే ఇక్కడ తెలంగాణలో ఏం చర్చ జరుగుతుందంటే ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నారు కదా, మీకు హోప్ ఉన్నది, తెలంగాణలో గవర్నమెంట్ వస్తుందని హోప్ ఉంది, పైగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నారు కదా, ఇప్పటికే ఆల్రెడీ బండి సంజయ్ లేకుంటే అరవింద్, లక్ష్మణ్ ముగ్గురు ఉండగా 4వ వ్యక్తిని తెచ్చారు. మరి బీసీ క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్ బస్సు ఆర్ కృష్ణయ్య అవకాశం ఉంది. ఎందుకంటే బీసీల కోసం సుదీర్ఘకాలం కొట్లాడిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. వీళ్ళందరూ మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళు అసలు. కాబట్టి ఆ రకంగా చూస్తే సీఎం క్యాండిడేట్, ఎందుకంటే చంద్రబాబు కూడా ప్రకటించున్నాడు 2014లో మేము అధికారంలోకి వస్తే ఆర్ కృష్ణయ్య అంటే బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటే బస్ ఆర్ కృష్ణయ్యని ముఖ్యమంత్రిని చేస్తా అని. ఆయన్ని ఒక బీసీగా చూడలేదు. రాబోయే రోజుల్లో అనేక బిల్లులు, అనేక అంశాలు, అనేక అంటే ఇప్పుడు బీసీ నాయకుడిగా కాదు ఆయన, ప్రజాబాహుళ్యం అంటే అనేక అంశాలతో ఆయనకి సంబంధాలు ఉంటాయి. వాటి మీద కూడా రేపు పార్లమెంట్ లో చర్చ నడుస్తుంది. చర్చ నడిచినప్పుడు ఒక బలమైన స్వరం కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక సామాజిక వర్గం కోసం బలంగా పనిచేశాను. ఇప్పుడు నాకు పదవి ఏదైనా ఇస్తే మొత్తం సామాజిక వర్గం మొత్తం ఒకసారి సెలబ్రేషన్ చేసుకుంటారు. అదే విధంగా ప్రభాకర్ అన్న, అదే విధంగా మిగతా వాళ్ళు అంటే కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ వర్గం నుంచి ప్రజల్లోంచి ఒక వైబ్రేషన్ వస్తుంది. అట్లాగే ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారిని ఇవ్వడం వల్ల బీసీసీ లో ఒక వైబ్రేషన్ వచ్చింది. ఆ వైబ్రేషన్ వల్ల అంటే ఒక మంచి సాంప్రదాయం. మీరు ఉన్న పార్టీ రిజైన్ చేయండి, మళ్ళీ మేము కల్పిస్తానడం అదే తప్పే కాదు. కాబట్టి గారు చెప్పినట్టు ఇంతకుముందేమో కొద్దిగా లాస్ట్ టైం ఏమో సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు రాజీనామా చేయకుండా మారారు. అది కొద్దిగా చర్చ అయింది. అది ఎందుకులే హాయిగా ఇప్పుడు మళ్ళీ మనం ఇచ్చుకోవటమే కదా, మన చేతిలో పనే కాబట్టి ఇట్ ఈస్ బెటర్. మధ్యలో కాదు, 1 నెల 2 నెలలు ఖాళీగా ఉంటారు రాజ్యసభ సభ్యులుగా లేకుండా. దానివల్ల పోయి కొంపలంతకు పోయేది ఏం లేదు కదా. నిజంగానే మీరు అన్నట్టుగా శ్రీనివాస్ గారు వంతాడు నుంచి రాజ్యసభ సభ్యులు వేరే పార్టీకి వెళ్తే వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మన రాజ్యాంగం ప్రకారమే ఉన్న హక్కే కదా అది. అందులో భాగంగానే సుజనా చౌదరి గారు కానీ లేకపోతే సీఎం రమేష్ అదే అంటారు. అది కొద్దిగా ఆ రిమార్క్ కూడా ఎందుకు అని మీరు అనేది అంటే కొద్దిగా ఆ రిమార్క్ మాత్రం ఎందుకు, కొద్దిగా అనవసరంగా ఆ రిమార్క్ కూడా మళ్ళీ చంద్రబాబే పంపించాడు, వాళ్ళే పంపించారు, ఈ రిమార్క్ లేకుండా ఉండాలంటే మా అంటే మధ్యలో 2 నెలలు మా ఖాళీగా ఉంటారు. నోటిఫికేషన్ వచ్చి సెలెక్ట్ అయిన దాకా 2 నెలలు 3 నెలలు, దానివల్ల కంపలంటకు పోయేది, ఫంక్షన్ తగ్గేది లేదు, ఏం లేదు. మధ్యలో కాదు 3 నెలలు జీతం రాదేమో, అంతవరకే నాకు తెలిసి. ఇప్పుడు మంచిదే కదండి, ఇప్పుడు రాజీనామా చేసిన మంచి సాంప్రదాయం. నేను కాదంటలా, నేను రాజీనామా చేయటాన్ని తప్పుపట్టట్లా, పార్టీ మారటాన్ని తప్పుపట్లా. కాకపోతే చూడటానికి ఎట్లుంటుంది అంటే క్లీన్ ఇమేజ్ ఉన్నట్టుగా ఉంటుంది కదా అంటున్నా. చూడటానికి అయితే, మాట్లాడుకోవడానికి, వినడానికి, చూడటానికి బాగుంటుంది అంటున్నా. అదే మీరు అన్నట్టుగానే శంకులో పోస్తే తీర్థం. ఒక మంచి సాంప్రదాయం తీసుకొచ్చారు, దాన్ని మనం దాని సాంప్రదాయం అని, మంచి సాంప్రదాయాన్ని దానికి మళ్ళీ ముద్ర వద్దు. కానీ మళ్ళీ మంచి సాంప్రదాయం అంటే రేపు ఎవరైనా చేయొచ్చు పని. దానికి మళ్ళీ రాజ్యాంగబద్ధంగా అది ఒక మంచి సాంప్రదాయం అని వద్దు. ఆయన మాట్లాడుకున్నాడు, మారాడు, వదిలేండి. వంతాడు ఎంపీలు పోయినప్పుడు రాజ్యాంగం ప్రకారం ఏరా అయితే పళ్ళు కొట్టుకోవడానికి కానీ ఉంటుంది, సామెత ఉంటుంది విల్సన్ గారు. పడేసి కొడితే ఏంది, కొట్టి పడేస్తే ఏంది అని. పడేసి కొట్టినా, కొట్టి పడేసినా కొట్టడమే కదా అంతిమంగా. ఇది క్లీన్ ఇమేజ్ ఉంటుంది కదా, ఏం ఇమేజ్ ఉంటుంది అంటే జనం అంతా పిచ్చోళ్ళనా? ఓకే సరే, మీరు సమర్థించుకోవాలి, రాజకీయ పార్టీలు సమర్థించుకోవడానికి అభ్యంతరం తప్పపట్టలేదు. కానీ చెప్తున్నా క్లీన్ ఇమేజ్ అనే పదం కానీ, మంచి సాంప్రదాయం అనే పదం కానీ నేను అంగీకరించట్లేదు వ్యక్తిగతంగా. రైట్, ప్లీజ్, యువర్ ఆల్సో జర్నలిస్ట్,
యు ఆర్ ఆల్సో అదే జర్నలిస్ట్. రాజ్యసభ సభ్యుడిగా వాళ్ళు కొనసాగచ్చు అనుకుందాము. స్పీకర్ నిర్ణయం తీసుకునేవారు వాళ్ళకి అడ్డంకి ఉండదు. కానీ మా పార్టీలోకి వచ్చినా, ఏ పార్టీలోకి వచ్చినా రిజైన్ చేసి వస్తే మంచి అదే మంచి అంటున్నా. వాతావరణమే కదా, ఇప్పుడు మంచి సంప్రదాయం కదా. అన్ని సర్ఫులతో ఉతికిన బట్టలు వేరు, నిర్మా వాషింగ్ పౌడర్తో ఉతికింది వేరు అంటుంటారా? బహుశా మిగిలిన సర్ఫులకి పెద్ద మరకలు పోవు, దీనికైతే రాజీనామా చేసి పార్టీలోకి చేరితే మరకలే ఉండవు దానికి, అంతే తేడా. అది మంచి వాతావరణం. అదే అంటున్నా, మళ్ళీ మంచి సాంప్రదాయం పదం మీ నోటి నుంచి ఇవాళ జర్నలిస్ట్ అంటున్నా. అందుకనే మిగిలిన అంటే పుట్టుకతో పొలిటీషియన్స్, మీరు పుట్టుకతో జర్నలిస్ట్ రాదా పొలిటీషియన్, రైట్? సప్తగిరి ప్రసాద్ గారు, సరే ఇక కాసేపు సరదాగా, ఎందుకంటే క్లీన్ ఇమేజీ మంచి సాంప్రదాయ పదాలు ఉంది, కానీ సరే ఎవరైనా పార్టీలు మారటం అనేది సహజం అయిపోయింది ఇవాళ రేపు. కాకపోతే ఎమ్మెల్యేలు పార్టీ మారితే పెద్దగా సీరియస్గా ఇక్కడ లేదు. రాజ్యసభ లోక్సభకు వచ్చేప్పటికి కొంత అది విలీనం అనే ప్రక్రియ ఉన్నా చేయాలి, లేదు రిజైన్ చేసి